దాదాపుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకు 21% ఓటింగ్ నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. కాదు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక చెప్పండి, ప్రస్తుతం 11 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత అయితే ఎన్నికల ప్రక్రియ కంటిన్యూ అవుతానే ఉంది. అనేక చోట్ల ఇప్పుడిప్పుడే ఎన్నికలు సంబంధించినటువంటి చూస్తూ ఉంటే ఈవీఎంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ మొదలైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు 21% ఓటింగ్ నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి హారిక? సో ప్రస్తుతం మనం షేక్పేట్ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 16-17 డివిజన్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా మందకోడిగానే ఇక్కడ ప్రజలు ఉండడం చూస్తున్నాము. అంటే వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెడీగా ఉందా అంటే మనం 50-50 అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము ఇటు ఎల్లారెడ్డిగూడ కావచ్చు, ఇటు ఏదైతే శ్రీనగర్ కాలనీ కావచ్చు, ఇటు యూసుఫ్గూడ, ఇటు రెహమత్ నగర్, ఇటు కార్మిక్ నగర్, ఇలాంటి ప్రాంతాలన్నీ మనం ఇప్పటికే చూస్తూనే ఉన్నాము. ఎక్కడికక్కడ మందకోడిగా జరుగుతున్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పటికైతే దాదాపు ఈ 12 గంటలు అవుతోంది. ఈ సమయానికి ఇంకా మనకు చూసుకుంటే మాత్రం 20-21% మాత్రమే పోలింగ్ జరిగినట్టయితే తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఈ పోలింగ్ శాతం చూసుకున్నా కూడా అంటే దాదాపు పోయిన 47% వచ్చిన ఈ సందర్భంలో మరి ఈ ఉప ఎన్నిక ఎంతవరకు పోలవుతుంది అనేది మాత్రం ఇంకా కొంచెం అందరికీ ఒక ఇంట్రెస్టింగ్గానే మారిపోయిందనే చెప్పుకోవాలి. ఒక పక్క పోలింగ్ శాతం పెంచాలన్న ఆలోచనతోనే ఒక పక్క ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ముఖ్యంగా ఇటు ముఖ్య నేతలు కావచ్చు దీనికోసం ఎంతో తపన పడ్డారు. కానీ ఇప్పుడు తీరా చూసుకుంటే మాత్రం ఇది మందకోడిగానే జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే ముఖ్యంగా ఇటు మనం ప్రస్తుతం మాట్లాడుకుంటే మాత్రం ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఒక పక్క ఏర్పాట్లు అయితే బాగానే స్టార్ట్ చేశారు. ఒక పక్క డ్రోన్లు ఏర్పాటు చేయడం, ఇంకో పక్క అసిస్టెంట్స్ బూతులు ఏర్పాటు చేయడం, వాళ్ళ సామాను ఏమైనా ఉన్నా లేకపోతే ఫోన్లు ఏమైనా ఉన్నా ఇక్కడే ఇలాంటి బూతుల్లో ఏర్పాటు చేసి అక్కడే ఉంచడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఒక పక్క చూస్తే మాత్రం వాళ్ళ ఫోన్లకు సంబంధించి ఇక్కడ ఎంత క్లియర్గా మనకు చూడొచ్చు. జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఈ మొబైల్ డిపాజిట్ చేయడానికి ఒక బాక్స్ ఏర్పాటు చేయడం, అలాగే ఈ ఎవరైతే ఓటర్ వస్తారో ఆ ఓటర్కి సంబంధించి అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా అసిస్ట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఒక పక్క నిఘా ఏర్పాటు చేశారు. ఒక పక్క సివిల్ పోలీసుల నుంచి డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 1700 మంది ఇక్కడ సిబ్బంది ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే దాదాపు 220కి పైగా కొన్ని సెన్సిటివ్ పోలింగ్ బూతులు ఉన్నాయి అని చెప్పేసి ఒక పక్క ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. అంటే దాని మీద ఎక్కువ ప్రత్యేక నిఘా ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం. ఇంకో పక్క ఇటు ఈ షేక్పేట్లోనే ఇంతవరకు అంటే ఇప్పటికీ ఒక 2-3 గొడవలు అయితే చిన్నగా మొదలయ్యాయి. ఆ గొడవలకు సంబంధించి అలాగే ఇటు మాట్లాడుకున్న అంటే ఓటు నిర్వహించుకొని వస్తున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షేక్పేట్ నుంచి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి అమ్మ. అంటే అన్ని సౌలభ్యంగా జరిగాయా? మంచి వారం రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కదా, చాలా మంచి చేస్తున్నారని. అంటే ఇప్పటికీ చూసుకుంటే 12 అయ్యింది. ఇంతవరకు పోలింగ్ చూసుకుంటే 20% అయ్యింది అంటారు. ఇంకా పెరిగే అవకాశం ఉందంట. వస్తారమ్మా, ఇప్పుడు రారు, తర్వాత వస్తారు. బాగా సాయంత్రం బాగా వస్తారు. అంటే ఇప్పుడు పనులకి ఆడవాళ్ళు పని అంతా కంప్లీట్ చేసుకొని వస్తారు కదమ్మా, లంచ్ తర్వాత బాగా పెరుగుతారు. ఓకే, సో చూస్తున్నారు కదా. అంటే ఒక పక్క ఇప్పుడు ఇది వీక్ డే అంటే పనులకు వెళ్ళే రోజు కాబట్టి ఖచ్చితంగా పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ మార్నింగ్ టైంలో వారు ఓటు నిర్వహించుకున్నారు. అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంచెం సమయం అంటే పొద్దెక్కిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మెల్లిగా అంటే ఎలాగో ఇప్పుడు 7 గంటలకు మొదలైన పోలింగ్ దాదాపు 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా వచ్చి ఓట్లు వినియోగించుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉంటాము అంటే వారి ఇళ్లల్లో పనులు ముగించుకొని ఈ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టుగా ఒక పక్క పోలింగ్ శాతం పెరగాలి అని అంటే ఖచ్చితంగా అందరినీ మనం గ్యాదర్ చేయాలి.
చెయ్యాలి అన్నట్టుగానే అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ అంటే మాగంటి సునీత ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో ఆవిడ మాత్రం డివిజన్ అంటే ఏదైతే బోరబండలోని డివిజన్లో ఒక పోలింగ్ బూత్లో పరిశీలనకు వెళ్ళినప్పుడు మాత్రం పోలీసులు అడ్డుకున్నారు అని చెప్పి ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కావాలని కొంతమంది ఆవిడ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అలాగే డబ్బులు పంచే కార్యక్రమం చేపట్టారు అని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. పైగా భయపెట్టే కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి ఇటు ఈ అభ్యర్థి అంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కొంతమంది కార్యకర్తలు డబ్బులు పంచే కార్యకలాపాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇది ఆరోపణలకి ప్రత్యారోపణలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అని చెప్పుకోవాలి. కానీ ఏదేమైనప్పటికీ ఒక పక్క మాత్రం ఇటు ఈ ఓటింగ్కి సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు ఓటింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా మెల్లిమెల్లిగా అంటే మనం చూసాము 11 గంటల లోపు 10% పోల్ అయితే ఇప్పుడు 12 అయ్యే లోపల 20% పెరిగింది. అంటే మెల్లిమెల్లిగా గంటకి ఈ పర్సంటేజ్ మాత్రం పెరుగుతుందనే చెప్పుకోవాలి. మనం చూసుకుంటున్నట్టుగా ఇటు కూడా చూడొచ్చు. అంటే మహిళలు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా మహిళలు మాత్రం ఇప్పుడు అంటే పొద్దెక్కే కొలది ఇప్పుడు ఇటు ఓటు వినియోగానికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. అదే విధంగా వస్తూనే ఉన్నారు. ఒక పక్క చూసుకున్నా ఇటు పోలింగ్కి సంబంధించి మాట్లాడుకున్నా ఇటు దేని గురించి మాట్లాడుకున్నా ఇది పరిస్థితి. అంటే మొత్తానికి అక్కడక్కడ చిన్న వాగ్వాదాలు కొనసాగుతున్నప్పటికీ కానీ ఇప్పుడు మాత్రం ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ మెల్లిమెల్లిగా ఈ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అలాగే ఇంకా ఇటు అభ్యర్థులకు సంబంధించి కూడా ఎవరు ఓటు వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు చూడాలి మరి ఇటు సెలబ్రిటీస్ కూడా ఇటు మనం చూసాము రాజమౌళి వినియోగించుకున్నారు. ఇంకా చాలామంది సినీ తారలు కావచ్చు, ఇంకా కొంతమంది సీరియల్ తారలు కావచ్చు, ఇలా ఎక్కడ డివిజన్లో అక్కడ వారి ఓటు వినియోగానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇంకా ఈ ఏదైతే ఉందో ఈ ఓటింగ్ శాతం ఇంకా కొంచెం గంటల కొలది పెరిగే కొద్దీ మనకి ఇది పెరిగే అవకాశం ఉంటుంది అని అయితే క్లియర్గా తెలుస్తుంది రహీం. అయితే ముందు చూడాలి మరి ఎలా ఈ ఓటింగ్ శాతం పెరుగుతుంది, మరి ప్రజలు వారి ఇళ్ల నుంచి బయటికి వస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మనం ఇందాక రహమత్ నగర్లో చూసుకున్నా, ఎల్లారెడ్డిగూడలో చూసుకున్నా ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా జరిగిన సందర్భం మనం చూసాము. మరి షేక్పేట్ డివిజన్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది, క్రౌడ్ ఇంకా వస్తూనే ఉంది. కాబట్టి ఇంకా ముందు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థులు కావచ్చు, ఇటు స్లిప్పులను ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ స్లిప్పుల గురించి మరి ఇటు ఎన్నికల అధికారి కావచ్చు, ఎన్నికల ప్రధాన అధికారి కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, మరి దీని మీద ఏమైనా దృష్టి పెట్టారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక నిఘాతో ఉంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క 139 డ్రోన్లు ఏర్పాటు చేశారు 139 ఈ పోలింగ్ స్టేషన్లకి. అంటే దాదాపు ఈ 139 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 409 వరకు ఈ పోలింగ్ బూతులు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఒక్కొక్క డ్రోన్ దాదాపు 4 కిలోమీటర్ల వరకు 4 కిలోమీటర్ల రేడియస్ని కవర్ చేస్తుంది. అది లైవ్ ద్వారా పంపిస్తుంది జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇదంతా జరుగుతున్నా కూడా అక్కడక్కడ కొన్ని వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి పార్టీల మధ్య, పార్టీ కార్యకర్తల మధ్యలో. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అలాగే నెక్స్ట్ మరి ఇప్పుడు సాయంత్రం అయ్యే కొద్ది మరి ఇంకెంత పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతోంది. ఓవర్ టు యూ రహీం. రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.